ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. ఆయన ఏ సినిమా చేస్తాడా అని అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తారక్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అన్న ఒక గాసిప్ తెగ వైరల్ అవుతోంది. కేజీఎఫ్ 2 పార్ట్ల తర్వాత కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దాన్ని పక్కన పెట్టి ప్రభాస్తో సలార్ మొదలుపెట్టి ఆ సినిమా పార్ట్ 1 తీసి వదిలాడు. సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 చేస్తాడని కొందరు అంటుంటే తను ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా గురించి కూడా పనులు మొదలు పెడుతున్నాడని టాక్. ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముందు సలార్ 2 చేస్తాడా లేదా ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా, ఈ రెండింటిని పక్కన పెట్టి యష్తో కేజీఎఫ్ 3 మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎప్పుడు మొదలైనా సరే సలార్తో ప్రశాంత్ నీల్ చేసే సినిమా కూడా 2 భాగాలుగా ఉంటుందని తెలుస్తోంది. కేజీఎఫ్ 1-2 తరహాలోనే ప్రభాస్తో సలార్ కూడా 2 భాగాలుగా చేస్తున్న ప్రశాంత్ ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్ సినిమాను కూడా అదే పంతాతో 2 పార్ట్స్గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ 3కి కొంత టైం ఉండేలా కనిపిస్తుండగా ఈలోగా సలార్ 2ని ఫినిష్ చేసి ఆ తర్వాత కేజీఎఫ్ 3 ఆ నెక్స్ట్ ఎన్టీఆర్తో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు నీల్. ఈలోగా ఎన్టీఆర్ దేవరా 2 భాగాలు వార్ 2 ఇలా తారక్ కూడా తను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాకు రెడీ అవుతాడని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఈ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కేజీఎఫ్ సినిమాను గోల్డ్ మైండ్స్తో సలార్ని కోల్ మైండ్స్లో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో ఎలాంటి బ్యాక్డ్రాప్ కథతో వస్తారా అన్నది చూడాలి. RRR తర్వాత ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ని సూపర్ ఖుషి చేస్తోంది. ప్రస్తుతం దేవరా సెట్స్ మీద ఉండగా త్వరలో హృతిక్ రోషన్తో సినిమాను కూడా మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ 2 సినిమాలు పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా భారీ రేంజ్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2025 సెకండ్ హాఫ్లో ఆ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.